ప్రాణం విలువ తెలిసిన అమ్మాయి వందల మంది ప్రాణాలు కాపాడింది, వేల మందికి సహాయం చేసింది, లక్షల మందిని కాపాడుకుంది. కానీ ఇంటి తర్వాత అంతరా రక్షణ ఉంటుంది అనుకున్న కాలేజీలోనే ఆ అమ్మాయిని కిరాతకంగా రేప్ చేసి చంపేశారు. ఈ దారుణం ఇప్పుడు దేశంలో కలకలం రేపుతుంది. ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన దారుణం గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాలి. ఈ కేసులో కొన్ని ముఖ్యమైన విషయాలు మీడియాలో బయటకు వచ్చినా సరే చాలామంది వరకు రాలేదు. వాటిని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ కేసు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది క్రోనాలజీ. ఏ రోజు ఏం జరిగింది, ఏ టైంలో జరిగిందని. అమ్మాయి పేరు మనం చెప్పుకోకూడదు. గురువారం అంటే ఆగస్టు 8వ తారీఖున నైట్ డ్యూటీ చేస్తుంది అనమాట అమ్మాయి. నైట్ డ్యూటీ ఎందుకు చేస్తుంది అని అనిపించవచ్చు, కానీ డాక్టర్లకి అలానే ఉంటుంది. డాక్టర్లకి మామూలుగా జాబ్స్లో ఉన్నట్లు 8 hours షిఫ్ట్ ఉండవు, షిఫ్ట్లు మారుతూ ఉంటాయి. ఎందుకంటే హాస్పిటల్స్లో 24 hours ఎవరో ఒకరు ఏదో ఒక ఎమర్జెన్సీతో వస్తూనే ఉంటారు కదా. అందుకని చెప్పి వాళ్ళకి టైమ్స్ తేడాగా ఉంటుంది. ఖచ్చితంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అది ట్రైన్ డాక్టర్లుగా ఉన్నప్పుడు చచ్చినట్లు నైట్ షిఫ్ట్ చేయాల్సింది. కాకపోతే 3-4 ఉంటారు, 4 రౌండ్స్కి వెళ్తూనే ఉండాలి. ఎమర్జెన్సీ వాళ్ళు అట్లాంటి పడితే మాత్రం నరకం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఎమర్జెన్సీ అంటే అర్ధరాత్రి 2ంటికి వచ్చిన యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అక్కడ వచ్చేస్తారు ఎమర్జెన్సీకి. వాళ్ళు ట్రీట్ చేయాలి కదా, డాక్టర్ ఉండాలి. అలా మ్యాక్సిమం ఫస్ట్ ట్రైన్ డాక్టర్లు ఉంటారు. ఏదైనా సీరియస్ అయితే మెయిన్ డాక్టర్లు వస్తారు, సీనియర్స్. అలా ఈ అమ్మాయి కూడా ట్రైన్ డాక్టర్ కాబట్టి హాస్పిటల్లో ఉంది. రౌండ్స్కి వెళ్తారు అనమాట. అంటే కొంతమంది పేషెంట్లు వీళ్ళకి, కొంతమంది మీరు చూసుకుని, కొంతమంది మీరు చూడండి పంచుకుంటారు. వీళ్ళు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆ పేషెంట్స్ బాగానే ఉన్నారు, నిద్రపోతున్నారా అని చూస్తారు. ఆ పేషెంట్స్ ఓకే మొత్తం బాగానే ఉన్నప్పుడు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటున్నారు, రెస్ట్ తీసుకోవచ్చు ఏది అంత బాగానే ఉన్నప్పుడు. సో అలానే అమ్మాయి కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. కానీ రెస్ట్ రూమ్లో ఖాళీ లేదు, వేరే వాళ్ళు ఉండడం వల్ల పడుకునే ఇబ్బంది అయింది. సో మనం ఏం చేస్తాం సరే అని చెప్పి 2కి అంటే నైట్ 2 అంటే 8th గురువారం థర్స్డే అమ్మాయి నైట్ డ్యూటీ చేస్తుందంటే శుక్రవారం వచ్చేసింటుంది కదా 12 తర్వాత. అప్పుడు 2కి పడుకోవడానికి వెళ్ళింది అమ్మాయి. పడుకోవడానికి వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్ ఖాళీ లేదని చెప్పి రెస్ట్ రూమ్ ఫుల్గా ఉండేసరికి సెమినార్ రూమ్కి వెళ్ళింది. సెమినార్ రూమ్ కూడా ఎప్పుడు రోజు అక్కడ క్లాసులు ఉంటారు, ఏమైనా మీటింగ్లు పెట్టుకుంటారు, ఒక 50-60 మంది కూర్చొని సీటింగ్స్ ఉంటాయి అక్కడ. సో ఈ రోజు వచ్చేది కదా అని ప్రాబ్లం లేదు అని అక్కడ పడుకుందనమాట. పడుకున్నప్పుడు 3 times తన జూనియర్ డాక్టర్లో ఒకళ్ళు వచ్చి అమ్మాయిని లేపారు. ఏదో ఫైల్ చూపించి ఏదో అడగడానికి. అమ్మాయి లేచింది, వాళ్ళకి సమాధానం చెప్పింది, పడుకుంది. ఇంకా తర్వాత అమ్మాయిని చూసింది మార్నింగ్ 6కి డెడ్ బాడీ. ఒంటి మీద సరిగ్గా బట్టలు లేకుండా కళ్ళలో నుంచి, ముక్కులో నుంచి, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లడ్ కారి అమ్మాయి అక్కడ చనిపోయింది. చూస్తే తెలుస్తుందన్నమాట, కళ్ళు దగ్గర దెబ్బలు ఇవన్నీ చూస్తేనే అమ్మాయి ఎవరో చంపేశారు, కొట్టి సెక్సువల్గా కూడా అబ్యూజ్ చేశారు అని చూస్తే తెలుస్తుంది. అది వీళ్ళకి 6కి హాస్పిటల్లో వాళ్ళకి తెలిసింది. అక్కడ నుంచి అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్ళి 10:50 ఆ టైంలో వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేశారు. మీ అమ్మాయి పరిస్థితి బాగాలేదు, సీరియస్గా ఉంది, మీరు హాస్పిటల్ దగ్గర రావాలి అని చెప్పి. ఇప్పుడు సడన్గా తల్లిదండ్రులు ఫోన్ చేసి మీ అమ్మాయి పరిస్థితి బాగాలేదంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? హాస్పిటల్ చేర్పించాము అనేది సీరియస్ అనుకున్న వాళ్ళు భయపడిపోయారు. ఈ ఫోన్ చేసింది ఎవరు అంటే హాస్పిటల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఉన్న ఒక లేడీ అయి ఉండి ఒక అమ్మాయికి అలా జరిగితే దాన్ని సీరియస్గా తీసుకోలేదన్నమాట. 10:50కి ఫోన్ వచ్చింది వాళ్ళకి. తర్వాత 11:30 ఆ టైం మళ్ళీ ఫోన్ చేశారంట. మళ్ళీ ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పారంట. అది వాళ్ళ అమ్మ నాన్నకి షాక్. మంచి అమ్మాయి, బాగా చదువుకుంటుంది, మంచిగా పెద్ద ఇంకా డాక్టర్ అవ్వాలి, సర్జన్ అవ్వాలి, ఇలా ఏవో చెప్తుంది రోజు ఫోన్ చేసి. అట్లాంటి అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు వాళ్ళు షాక్ అయిపోయి ఏంటిది అని హాస్పిటల్ దగ్గరకు వచ్చారు.
పలానా డాక్టర్ దగ్గరికి పలానా హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ఉన్న మీ అమ్మాయి డెడ్ బాడీ అని చెప్పారు. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే 3 గంటలు వాళ్ళ అమ్మా నాన్న 3 గంటలు బయట నించోబెట్టారు పోలీసులు. కేసు ఉంది, కేసు చూస్తున్నాము అని చెప్పి. వాళ్ళు కేసు కూడా ఏం రాసుకున్నారు, అన్యాచురల్ డెత్ అని రాసుకున్నారు. అమ్మకి రేప్ జరిగింది, మర్డర్ చేశారని రాయలేదు. అన్యాచురల్ డెత్ అంటే ఏమైందో తెలియదు. ఇది ఎలా ఉంటుందంటే యాక్సిడెంటల్ డెత్స్ ఉంటాయి కదా. 3 శ్రీదేవి జరిగింది, బాత్రూంలో బాత్టబ్లో పడిపోయింది, బాత్టబ్లో మునిగిపోయి చనిపోయింది. అది అన్యాచురల్ డెత్. డ్రౌనింగ్ కానీ అన్యాచురల్ డెత్. ఇలా వచ్చేది అన్యాచురల్ డెత్స్ చాలా వరకు. అలా అన్యాచురల్ డెత్ అని రాసుకున్నారు. వెంటనే తర్వాత ఏదో చెప్పి కేసు క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు అని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది అనమాట వాళ్ళ ప్రవర్తన చూస్తే. 3 గంటల తర్వాత వాళ్ళ ఫాదర్ ఒక్కరిని పిలిచి, అంటే అమ్మాయిల ఫాదర్ ఒక్కరిని పిలిచి, ఒక ఆయన్ని లోపలికి వెళ్ళండి, 1 నిమిషం ఉండాలి లోపల, ఇంకా ఉండొద్దు అని చెప్పారంట. అప్పుడు ఆయన వెళ్ళి ఒకసారి అట్లా చూసి తన కూతురు ఉన్న పరిస్థితి చూసి ఆయన ఎలా ఫీల్ అయ్యింటాడు ఒకసారి ఊహిస్తేనే తల తిరిగిపోతుంది అనమాట. దారుణమైన పరిస్థితి. తన కూతురుని చూసి బయటికి రాగానే ఆయన అన్నది ఏంటంటే పోలీసులతో, అమ్మని రేప్ చేసి చంపేశారు కదండి అన్నాడంట. తండ్రి ఆ మాట అన్నాడంటే పోలీసులకు తెలియదా వాళ్ళు ఎన్ని మర్డర్లు ఇవన్నీ చూసుంటారు. వాళ్ళు అన్యాచురల్ అయితే రాసుకున్నారు. వీళ్ళు ఇది కరెక్ట్ కాదు, వీళ్ళు ఏదో తేడా చేస్తుందని చెప్పి వాళ్ళ ఫాదర్కి మదర్కి డౌట్ వచ్చి వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. మా అమ్మాయి ఇట్లా జరిగి చంపేశారు, ఇది అన్యాచురల్ అయితే ఇట్లా కాదు అని చెప్పి. అప్పుడు ఆ కేసు తీసుకుని ఏం చేశారు, ఏం చేయలేదు. సీసీటీవీ కెమెరాలు 2 ఉన్నాయి ఆ సినిమా హాల్కి. ఆ రెండిట్లోంచి వచ్చేవాళ్ళు ఎవరు వెళ్ళేవాళ్ళు ఎవరు చూడాలి. పోలీసులు వచ్చి ఫస్ట్ చెప్పింది ఏంటంటే సీసీ కెమెరాలు చెక్ చేసాము, ఒక సీసీ కెమెరాలో ఏమీ లేదన్న, సస్పిషియస్గా ఏమీ లేదు అన్నారు. కానీ రెండో దాన్ని చూసినప్పుడు షార్ట్స్ వేసుకొని టీషర్ట్ వేసుకొని ఒక వ్యక్తి కనిపించాడు వాళ్ళకి. ఆ వ్యక్తి మెడలో బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వేసుకొని ఉన్నాడట. ఉండేసరికి తను చూసి ఎక్కడో చూసి పోలీసులు గుర్తుపట్టారు. ఒక పోలీసు ఎవరు గుర్తుపట్టడంతో బయటికి వెళ్ళారు, కనుక్కున్నారు ఆ మనిషి ఎవరని చెప్పి. ఫోన్ నెంబర్ తీసుకున్నారు, పిలిచారు, పిలిచుకొచ్చి స్టేషన్ తీసుకొచ్చి ఈ వీడియోలో నీ మెడలో బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి, అవి ఏమైనాయి అని అడిగారంట. నీ దగ్గర అదంతా కదా, నీ దగ్గర బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఉండాలి, ఏమైనాయి అని అడిగారు. నాకు పోయినాయి అంటే ఎక్కడో తెలియదు అనమాట. అప్పుడు స్టేషన్లో ఆ అబ్బాయి ఫోన్ తీసుకొని బ్లూటూత్ ఆన్ చేసి వీళ్ళు కూడా బ్లూటూత్ హెడ్ సెట్ ఆన్ చేస్తే కనెక్ట్ అయిపోయింది వెంటనే. సో ఆ బ్లూటూత్ హెడ్ ఫోన్ ఏదైతే ఉందో అది తనదే అని తెలిసింది. అప్పుడు ఈ అబ్బాయి, ఈ వ్యక్తి ప్రైమ్ సస్పెక్ట్ అయ్యాడు కేసులో. తన పేరు సంజయ్ రాయ్. ఈయన రెప్యుటేషన్ గురించి మాట్లాడుకుంటే సంజయ్ రాయ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పరమ వెధవ అని చెప్తారు. తాగుతాడు, తిరుగుతాడు, ఏం చేయడు. వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు సిస్టర్లు వాళ్ళ చెప్పింది ఏంటంటే, మా అన్న ఏం పని చేయడు, తాగుతుంటాడు, ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు, పెళ్లి చేసుకున్నాడు, భార్యను కుట్టేవాడు, ఆ భార్య ఇవన్నీ తట్టుకోలేక తన్ని వదిలేసి వెళ్ళిపోయింది. పరమ పచ్చి తాగిపోతాడు. అలాంటోడు అసలు హాస్పిటల్కి ఎలా వెళ్ళాడు? ఇది మనకు వచ్చే క్వశ్చన్. ఈ క్వశ్చన్కి పోలీసులు చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఈ సంజయ్ రాయ్ ఒక సివిక్ వాలంటీర్. దీనివల్ల అతను హాస్పిటల్ ఎక్కడికైనా వెళ్ళి వచ్చే ఫ్రీడమ్ ఉంది. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే, ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నాడు కదా, పేరు అంతా మర్చిపోయా, ఆ ప్రిన్సిపల్కి ఈ సంజయ్ రాయ్ క్లోజ్. సివిక్ వాలంటీర్గానే కానీ క్లోజ్. అంటే ఆయనకు కావాల్సిన ఏమి ఈయన సప్లై ఇస్తూ ఉన్నాడు, ఏంటో మనకు తెలియదు. ఇంకేదో ఒకటి వాళ్ళ మధ్యలో ఏదో డీల్ ఉంది. సో ఆయన క్లోజ్. సో ఈ సంజయ్ రాయ్ ఎక్కడికైనా తిరగడానికి ఛాన్స్ ఉంది. ఈ కాలేజ్ ప్రిన్సిపల్కి సంజయ్ రాయ్కి మధ్యలో ఏదో డీలింగ్ ఉందని అనిపిస్తుంది పరిస్థితిని బట్టి. ఈ సంజయ్ రాయ్ ఏం చేశాడంటే, తాగేసి హాస్పిటల్కి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మందు కొనుక్కొని తాగాడు, మళ్ళీ లోపలికి వెళ్ళాడు, తర్వాత బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడు పొద్దున 5-6 అటుకు బయటకు వెళ్ళిపోయాడు. ఈ మధ్యలోనే ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి 3 to 5 లేదా 6 మధ్యలో చనిపోయి ఉంటుంది
అని చెప్పి డాక్టర్లు చెప్పారనమాట. సో ఈ మనిషి ఆ సెమినార్ హాల్లో ఆ టైంలో ఉన్నాడు కాబట్టి ఈ సంజయ్ రాయ్ హస్తం ఉంటుంది ఈ కేసులో, ఈ మర్డర్లో అని చెప్పి సంజయ్ రాయ్ ప్రైమ్ అక్యూజ్గా చేర్చారు. ఇంతవరకు బాగుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే సంజయ్ రాయ్ని పట్టుకున్నారు. ఏం చేశారు తర్వాత? ఏం చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే జస్ట్ ఇదిగో ఇతని మీద మాకు అనుమానం ఉంది, ఈయన పలానా వస్తువు దొరికింది, ఈయన ఏలు ముద్ద దొరికింది ఇక్కడ అని చెప్పేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేది శిక్ష చేయలేదు. ఎవిడెన్స్ కావాలి. కరెక్టే, ఎవిడెన్స్ కోసం పోలీసులు ట్రై చేస్తున్నామని చెప్పారు. ట్రై ఎంత చేస్తున్నారంటే చేస్తూనే ఉన్నారు. ఈ 9వ తారీఖు జరిగింది. ఈ అమ్మాయి చనిపోయాక తర్వాత రోజు పోస్ట్మార్టం చేసి పోస్ట్మార్టం రిపోర్ట్లో అమ్మాయిని మర్డర్ చేశారని వచ్చాక 3 hours తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వీళ్ళు పోలీసులు. రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చూసి అసలు ఏం చేశారు మీరు? పోస్ట్ మార్టంలోనే మర్డర్ చెప్పేశాక పోస్ట్ మార్టం జరిగిన 3 hours వరకు మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయలేదని అడిగింది. సమాధానం లేదు వాళ్ళ దగ్గర. ఇప్పటికీ వాళ్ళు ఎవరు బయటకు వచ్చి ఏం చెప్పట్లేదు. సంజయ్ రాయ్ హస్తం ఈ మర్డర్లో ఉందని చెప్పి ప్రూఫ్స్ ఎతుకుతున్నారు వీళ్ళు. ఎతికే టైంలో ఇంట్రాగేట్ చేసి వేరే వాళ్ళు సస్పెక్ట్స్ ఎవరినంటే లేదు, కన్ఫ్యూజ్ చేసేసాడంట సంజయ్ రాయ్. నేనే చేసి చెప్పేశారు అతను. సో ఇంకా రేపు ఎల్లుండి రీక్రియేట్ చేయడానికి తీసుకెళ్తారన్నట్టు పరిస్థితి. కలకత్తా హైకోర్టుకి వీళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు అన్యాచురల్ డెత్ అనే ఫస్ట్ కేసు రాయడం, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మర్డర్ కేసు అంటే తప్పితే రేప్ అండ్ మర్డర్గా కేసు బుక్ చేయకపోవడం కోల్కతా హైకోర్టు దృష్టికి వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే వీళ్ళ అమ్మ నాన్న కేసు వేసారు, ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయట్లేదు పోలీసులు అని చెప్పి. అది చూసిన కోర్టు కూడా నిజమే, మాకు కూడా డౌట్ ఉందని చెప్పేసి కేసుని సిబిఐకి ఇచ్చేసేయండి. మీరు ఇక్కడ ఈ కేసు మీరు టైం డిలే చేసే కొద్దీ అది నేరం అయిపోద్ది కాబట్టి ఇలా వద్దు, మీరు కేసు సిబిఐకి ఇచ్చేసింది, సిబిఐకి ఇచ్చేసింది. సిబిఐకి ఇచ్చారు. కానీ ఇక్కడ అసలు పెద్ద ట్విస్ట్ జరిగిందన్నమాట. సిబిఐకి అలా కేసు వెళ్ళింది, సిబిఐ ఆఫీసర్ అలా వచ్చారు ఆ రోజు. జస్ట్ అంటే సిబిఐ కేసు తీసుకున్నాక వచ్చి ఇది క్రైమ్ సీను, ఇవి సీసీ కెమెరా అని చెప్పి సీసీ కెమెరా చూడడానికి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ రోజు ఫోరెన్సిక్స్ వాళ్ళు వచ్చి ఇంకా థోరోగా చెక్ చేస్తారు ఇక్కడ అని చెప్పి వెళ్ళారు. ఈరోజు అంటే ఆ రోజు 11వ తారీఖు అటాక్, గుంపు ఈ అమ్మాయికి ఇలా జరిగిందని చెప్పి కోల్కతా దేశం మొత్తంలో ప్రొటెస్ట్ జరుగుతుంది. ఈ హాస్పిటల్ దగ్గర ప్రొటెస్ట్ బీభత్సం జరిగిపోయింది. ఎంత బీభత్సం జరిగిందంటే దాంట్లో కొంతమంది వెళ్ళిపోయి హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో టెంపరీ ఎమర్జెన్సీ వార్డు అవన్నీ ధ్వంసం చేసేసారు. అక్కడ ఉన్న బల్లలు గిల్లలు మొత్తం ధ్వంసం చేస్తే పేషెంట్లు ఉన్న మా బల్లలు కూడా మంచాలు కూడా ధ్వంసం చేస్తే పేషెంట్ పక్క వెళ్ళిపోవాల్సి వచ్చింది. వీటన్నిటి ఇంకో పెద్ద దృష్టి ఏంటంటే సిబిఐ వాళ్ళు కేసు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఈ సెమినార్ హాల్ ఉంది కదా, క్రైమ్ సీన్ సెమినార్ హాల్, ఈ క్రైమ్ సీన్ సెమినార్ హాల్ పక్కనే ఉన్న రూమ్లో రెనోవేషన్స్ బిగిన్ చేసింది హాస్పిటల్. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ రెనోవేషన్ చేస్తున్నారు. ఇక్కడ రెనోవేషన్ చేస్తానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ క్రైమ్ సీన్లో ఉన్న ఎవిడెన్స్ని తారుమారు చేయడానికి గ్యారంటీ ఏంటి? ఎవరికి లేదు. ఎందుకు బిగిన్ చేసినట్టు ఎవరికి తెలియదు. సడన్గా వచ్చింది. అది ఎజెండాలో ఉందేమో మనకు తెలియదు. కానీ నిన్న హాస్పిటల్లో ఇంత దారుణం జరిగితే ఈరోజు ఎప్పుడన్నా అట్లా ఆ పనులు పెట్టుకుంటారు. అది పక్కనే ఇక్కడ ఎవిడెన్స్ ఉంటాయి. అక్కడ చేసిన నలుగురిలో ఒకడు ఇద్దరు ముగ్గురు నలుగురు చేస్తే వాళ్ళు అటు నుంచి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ వేలు ముద్దలు ఉండొచ్చు, వాళ్ళ షూ ప్రింట్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు కదా. అక్కడ రెనోవేషన్ బిగిన్ చేశారు. వీళ్ళు వచ్చి మొత్తం స్మాష్ చేసేసారు. అరే పోలీసులు అన్నీ కాపాడాలి కదా, మీరు కాపాడలేదా అని అడిగితే అప్పుడు పోలీసు వచ్చి చెప్పిందంటే సెమినార్ హాల్కి ఏం కాలేదు, అదే కదా క్రైమ్ సీను, అక్కడ ఎవిడెన్స్ బాగానే ఉన్నాయని చెప్పి. అంటే వీళ్ళు చెప్పేదంటే సెమినార్ హాల్లో ఏం జరిగిందో మీకు తెలిసిద్ది అని. అంటే ఎవడో ఎటు నుంచి వచ్చి తెలియనక్కర్లేదా? పక్కనంతా ధ్వంసం చేసి వెళ్ళారు వాళ్ళు. ఎవిడెన్స్ తీసేయడానికి ఆ మాబ్ అటాక్ జరిగింది. ఎందుకంటే ఆ అటాక్లో అక్కడ అటాక్ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, అక్కడ ఆ హాస్పిటల్ ముందు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు కూడా చెప్పేది, చాలామంది చెప్పేది ఏంటంటే వాళ్ళు వెళ్ళి అటాక్ చేసిన ఎవరో మాకు తెలియదు, ఎక్కడి నుంచో తెలియదు మాకు,
వచ్చారు గ్రూపు. ఆ గ్రూప్ అలా వచ్చారు, అందరు ప్రొటెస్ట్కి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వచ్చేసారు. ఫెన్సింగ్ దూకేశారు, చేశారు. కొంతమంది అంత జరిగిన హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఫీమేల్ పేషెంట్స్తో మిస్బిహేవ్ చేశారు. అదే ప్రొటెస్టులు చేశారు. మన ప్రొటెస్టులు వీళ్ళని అర్థం. ఆ గ్రూప్ ఏదైతే ఉందో అది ఎవరు ఇచ్చారో మనకు తెలియదు. ఆ గ్రూప్ ఏదైతే ఆ గ్రూప్ చేసింది. దీంతో ఇష్యూ చాలా పెద్దదైంది. పోలీసు ఉండి ఇంకా ఇక్కడ పెద్ద ఇష్యూ అవడానికి కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమె చేతిలోనే హోమ్ మినిస్ట్రీ కూడా ఉంది. అంటే పోలీసు వాళ్ళందరూ కూడా ఆమె చేతిలోనే ఉంటారు. ఆమె ఒక పవర్ఫుల్ ఉమెన్ వెస్ట్ బెంగాల్లో. 3 times సీఎంగా ఉందంటే పవర్ఫుల్లే కదా. అంత పవర్ఫుల్ ఉమెన్ అయ్యి ఉండి ఒక అమ్మాయికి ఇలా జరిగితే పోలీస్ బందోబస్తు ఇంకా ఎక్కువ పెట్టి ఆ అమ్మాయి న్యాయం జరిగేలా చూడాల్సింది పోయి చాలా లాక్లస్టర్గా, చాలా అంటే చాలా అంటే ఉన్నా లేదా తెలియదు అన్నట్లు బిహేవ్ చేశారనమాట గవర్నమెంట్. సో దాని గురించి చాలా కూడా జరుగుతుంది. మాకు న్యాయం కావాలని చెప్పి ఒక హాస్పిటల్ ఉన్న డాక్టర్కి భద్రత లేకపోతే అని చెప్పి చాలామంది కూడా ఈ ప్రొటెస్ట్ చేస్తున్నారు. చెయ్యాలి, చేయకపోతే ప్రభుత్వ అసలు పట్టించుకో. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మీద విమర్శలు రావడానికి నాకు కూడా కొంచెం డౌట్ రావడానికి, అంటే గవర్నమెంటే ఈ కేసుని తొక్కేని చూస్తుందా అనిపించడానికి కారణం, ఇంకో కారణం ఏంటంటే ఆర్జీ కర్ మెడికల్ హాస్పిటల్ ప్రిన్సిపల్ అమ్మాయి ఇట్లా దారుణంగా, నువ్వు ప్రిన్సిపల్గా ఉన్న చోట ఒక అమ్మాయికి ఇలా జరిగితే ఆ బ్లేమ్ అంతా అసలు నువ్వు తీసుకోవాలి. నువ్వు అమ్మాయికి భద్రత కల్పించాలి. నీ అక్కడ ప్రిన్సిపల్ బాధ్యత మొత్తం కాలేజీది. స్టూడెంట్స్ ఇద్దరు కొట్టుకున్నా సరే ప్రిన్సిపల్ వచ్చి అక్కడ మాట్లాడితే వేరే విధంగా ఉంటుంది. అట్లా అంటే ఆర్జీ కర్ మెడికల్ హాస్పిటల్ ప్రిన్సిపల్ బయటకు వచ్చి అసలు నైట్ పూట సినిమా హాల్లో ఒక అమ్మాయి వెళ్ళడమే తప్పు, అక్కడ ఎవరు ఉండకూడదు అన్నాడు. సినిమా హాల్లో ఉండడం తప్పు కదా నాయన, అది నువ్వు పెట్టుకున్న రూల్ అంటే అది రూల్. ఎవరు ఉండరు కదా సినిమా హాల్లో, 50 మంది ఉండే చైర్స్ ఉంటాయి, 50 మంది కూర్చోడానికి ఎవరు ఉండరు. కాబట్టి అటు సైడ్ ఎవరు వెళ్ళక నైట్ పూట క్లాసులు ఉండవు కదా అని చెప్తాం అంతే. చెప్తే ఆడికి వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళావు అంటే వెళ్ళిందనుకో అమ్మాయి ఇలా చేస్తారా, అదే నువ్వు పెట్టే రూలు, అదే నువ్వు మాట్లాడాల్సిన మాట ప్రిన్సిపల్గా ఏంటంటే నీకు కాలేజీలో ఏ మూలకైనా సరే ఏ అమ్మాయికి ఇలాంటిది ఏం జరగదు, అమ్మాయి ధైర్యంగా ఎక్కడ తిరగచ్చు అనే ధైర్యం ఇవ్వాలి, ఆ ఫీలింగ్ ఇవ్వాలి. అదంతా వదిలేసి అమ్మాయి అక్కడికి వెళ్ళడం తప్పు అని ఆ అమ్మాయిని రివర్స్ బ్లేమింగ్ చేయడం అనేది అసలు వాడు మహానుభావుడు అనిపించింది అనమాట. వాడే ఇంత మహానుభావుడు అనుకుంటున్నా. వాడు ఆ మాట అనగానే ముందు అక్కడ స్టూడెంట్స్కి మండింది, వీడేం మనిషిరా ఇట్లా మాట్లాడతామని చెప్పి ఇంకా గట్టిగా ప్రొటెస్ట్ చేశారు. ముందు వాడిని తీసేయని ముందని చెప్పి వాడిని తీసేయమని చేస్తే ఏం చేశారు, ఇప్పుడు తప్పుకోవట్లా, గవర్నమెంట్ వాడిని తీసేయట్లా, సస్పెండ్ చేయాలి గవర్నమెంట్, కానీ చేయట్లా. అప్పుడు మళ్ళీ కలకత్తా హైకోర్టు దాన్ని సిమోటోగా తీసుకొని నువ్వు ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పి, నువ్వు ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండడం కరెక్ట్ కాదని చెప్పి లీవ్ పెట్టి ఎక్కడికి వెళ్ళిపో, ఈ కేసు అయిపోయాక మళ్ళీ వద్దు నువ్వు కావాలంటే అని చెప్పింది. అది ఓకే, కానీ కోర్టు చెప్పింది, కోర్టు అంతవరకు ఓకే కానీ న్యాయం కాదు అది. అలా అన్న మనిషిని నువ్వు సస్పెండ్ చేసేది, అది కూడా వదిలేదు. లీవ్ పెట్టమంది కదా, నన్ను లీవ్ పెట్టమని చెప్పి ఆ ప్రిన్సిపల్ కోపం వచ్చింది, రిజైన్ చేశాడు. ఇలాంటి ఇష్యూ జరిగిన ఒక కాలేజీ ప్రిన్సిపల్ దానికి బాధ్యత తీసుకోకుండా నోటుకొచ్చేట్టు మాట్లాడి కోర్టు కూడా ఆయనే తిడితే అలీగి రిజైన్ చేస్తే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే ఏం చేస్తుంది, మీరంటూ అసలు ఉండటమే తప్పురా అని చెప్పి వాడు రిజైన్ చేయగానే తీసుకుని పంపించారు. కానీ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అలా చేయలేదు. అరే నువ్వు ఆనముచ్చానవి, నువ్వు రిజైన్ చేస్తే ఎట్లా అని చెప్పి నీ కృష్ణైతే నేను ఇంకొక కాలేజీ పంపిస్తాను నాన్న అని చెప్పి ఈ ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రిన్సిపల్ రిజైన్ చేసిన వాడిని రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా ట్రాన్స్ఫర్ చేసింది. ఎక్కడికంటే కలకత్తా మెడికల్ హాస్పిటల్ ప్రిన్సిపల్ పోస్ట్కి. ఆ ప్రిన్సిపల్ పోస్ట్కి పంపించేసరికి ఒక్కొక్కటి ఫ్యూజ్ ఎగిరిపోయింది.
ఏంట్రా ఇది? ఏం చేస్తుంది గవర్నమెంట్ అని. ఇంక ఈ మా బిడ్డకు ప్రిన్సిపల్ది మొత్తం అయిపోయాక సిబిఐ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈలోపు ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ మదర్ ఏం చేశారంటే వాళ్ళు ఒక లాయర్ని పెట్టి తమ కేసు రిప్రజెంట్ చేపిస్తున్నారు. ఆ లాయర్ మొన్న బహిరంగంగా వచ్చి మీడియా ముందు మాకు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పైన నమ్మకం లేదు, అసలు మా బిడ్డకి ఏదైతే జరిగిందో హాస్పిటల్లో అది ఎవిడెన్స్ నాశనం చేయడానికి చేశారు, ఆ జనాల్ని అక్కడ గవర్నమెంటే పంపించింది డైరెక్ట్గా అనేసారు. ఇక్కడ బీజేపీ ప్రతిపక్షంలో ఉంది, అక్కడ ప్రతిపక్షంలో బీజేపీ కూడా గవర్నమెంటే చేపిస్తుంది అని చెప్పి గొడవ చేస్తుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏమంది, దానికి మాకు సంబంధం లేదు, బీజేపీను అక్కడ సిపిఐ కూడా కొన్ని పవర్ఫుల్. వీళ్ళు ఎలిగేషన్స్ మీద మమతా బెనర్జీ ఏం చేశారు, మాకు సంబంధం లేదు ఈ గొడవతో, బీజేపీను కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా పవర్ఫుల్గానే ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ చేసింది, వాళ్ళ జెండాలు కూడా చూశారు అక్కడ జనాలు అని చెప్పింది మొన్న రీసెంట్గా. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అమ్మాయికి న్యాయం చేయడం ఇదంతా వీళ్ళకి బ్రెయిన్ లేదు, దీన్ని పొలిటిసైజ్ ఎలా చేద్దాం, దీన్ని ఎలా యూజ్ చేసుకుందాం, వీళ్ళకి దగ్గర ఎలక్షన్స్ కూడా లేవు, దీన్ని ఇంత పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు, అమ్మాయికి న్యాయం చేయడం కదా చూడాలి. ఇప్పుడు ఆ అమ్మాయి అంత దారుణం చేసి చంపేసింది, కళ్ళల్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేసింది అంటే అసలు ఎలాంటి నరకం అనిపించిందో ఆలోచించాను. అంత నరకం చూపించి అమ్మాయిని చంపేస్తే ఎవడు చేశాడు కనుక్కొని వాడికి శిక్షించకుండా కనీసం ఎవరు అనుకునే ట్రై కూడా చేయకుండా ఇట్లా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు. రీసెంట్గా సీఎం మమతా బెనర్జీ అయితే ఆమె ర్యాలీ బయలుదేరింది, సిబిఐ కేసు తీసుకుంది కదా, సిబిఐ కేసు తీసుకున్న వెంటనే ఈ దర్యాప్తు వేగంగా చేయాలి, నిందితులకి ఉరిశిక్ష చేయాలని చెప్పి ఆమె ర్యాలీ చేసింది. నేను షాక్ అయిపోయా, రే అమ్మ తల్లి, నేను ఏ పార్టీని వ్యతిరేకించట్లేదు, కాకపోతే ఆ బిహేవియర్ గురించి చెప్తున్నా. నీ చేతిలో హోమ్ మినిస్టర్ ఉంది, నువ్వు సీఎంవి, నీ పోలీసులు ఏమో అన్నోన్ కాజుతో చచ్చిపోయిందని రాస్తారు, నీ పోలీసులు హాస్పిటల్ సెక్యూరిటీ ఇవ్వరు, ఆ మాబ్ అటాక్ చేసిన మళ్ళీ తెల్లారు అదే హాస్పిటల్కి అక్కడ లేడీ డాక్టర్ని బెదిరిస్తారు. ఇంత జరుగుతున్న పోలీసులు ఏం చేయరు, వాళ్ళ అమ్మ నాన్న సరే మా అమ్మాయికి అది అన్నోన్ కాజుతో డెత్ కాదురా ఇట్లరా అని చెప్తేనే పోలీసులు పట్టించుకోరు. నువ్వు అది గవర్నమెంట్ కాలేజ్, ఆ కాలేజీలో ప్రిన్సిపల్ వచ్చేసి సెమినార్ హాల్లో ఎందుకు ఉందా అమ్మాయి అంటాడు. అలాంటి మనిషి రిజిగ్నేషన్ చేసి నీ గవర్నమెంట్ తీసుకోదు, వాడిని మళ్ళీ కలకత్తా మెడికల్ కాలేజీకి పంపిస్తావు. నువ్వు వచ్చి 24 గంటల్లో ఇదంతా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి వాడికి ఉరిశిక్ష చేయాలి అన్నది ఏంటి? పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చింది, దానిలో ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న దెబ్బలు ఇవన్నీ చూసిన మెడికల్ ఎక్స్పర్ట్లు అందరూ కూడా ఇది ఒక్కరు చేసిన పని కాదని చెప్పారు. ఇప్పుడు సిబిఐ ఏం చేయాలి, అవి ఒకటి దొరికాడుగా అని చెప్పి సంజయ్ గారిని ఎన్కౌంటర్ చేసేయాలా, వృద్ధి చేయాలా, లేకపోతే అది కాదు, మిగతా ఎంతమంది నుంచి వచ్చారు అక్కడ, ఆ దరిద్ర పెదవులందరినీ కదా పట్టుకోవాలి. నాకైతే మీరు జనగణమన అని సినిమా వచ్చింది, పృథ్వీరాజ్ కుమార్ ఉంది, ఆ సినిమా చూడండి. దాని ఇలానే జరుగుద్ది, రోడ్డు మీద ఒక డెడ్ బాడీ దొరికితే ఒక అమ్మాయిది, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు అని చెప్పి పెద్ద ఇష్యూ క్రియేట్ చేసి పొలిటీషియన్స్, స్టూడెంట్స్ ఉంటారు కానీ స్టూడెంట్స్ ఎలాబరేట్ ప్లాన్ ఆలోచించరు, అంటే అర్థం చేసుకోలేరు పొలిటీషియన్స్. ఎందుకంటే పొలిటీషియన్స్ చేసిన మీడియా ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తే మీడియాలో అదే వస్తుంది. ఇవన్నీ వచ్చేసరికి ఆ ట్రాప్లో పడిపోతారు స్టూడెంట్స్, యంగ్స్టర్స్. ఇప్పుడు ప్రొటెస్ట్ చేసేవాళ్ళు చాలామంది అలానే ఉంటారు. మనకి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనకి తెలిసేదంతా మీడియా ద్వారా తెలుస్తుంది. సో మీడియాలో వచ్చేసి ఓకే ఇది జరిగిందంట అని చెప్పేసి మనం రియాక్ట్ అవుతాం అని చెప్పి దీనివల్ల క్యాష్ చేసుకుంటారు. ఇది ఆ సినిమాలో చూపించారనమాట. నాకు ఇప్పుడు అదే అనిపించింది, ఏంటి అంటే ఆ అమ్మాయిని ఎవరు చేశారో మనకు తెలియదు. సంజయ్ రాయ్ కూడా దొరికాని పోలీసులు చెప్తున్నారు. ఈ అన్నౌన్ డెత్ ఇలా ఇన్ని చేసిన పోలీసులు వీడియో చేశాడంటే నమ్మాలా? డౌటే. పోనీ ఈ సంజయ్ రాయ్ ఏమన్నా పెద్ద
రిచ్ డబ్బులు ఉన్నాయి అహంకారంతో చేశాడంటే అది డబ్బులు లేవు, తాగుపోతే అంతే. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు సిబిఐ వాళ్ళు వీళ్ళంతా కలిసి వీడియో చేశాడు సంజయ్ రాయ్ అని చెప్పి వాడిని ఉరిదీస్తే ఆ డెడ్ బాడీ తీసుకోవడానికి కూడా మేము రాము అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ చెప్పేశారు. వాడు నీచుడు, తాగుపోతూ ఫ్యామిలీని పట్టించుకోడు, అలాంటి మాకు అక్కర్లేదు, వాడికి చేసి ఉంటే అసలు మాకు డెడ్ బాడీ కూడా వద్దు, ఇప్పుడే మాకు వద్దు అని వాళ్ళు అంటున్నారు. అలాంటి ఒకరిని తీసుకొచ్చి అంటే నేను సంజయ్ రాయ్ మంచోడు వాడు చేసి ఉండడం నేను అట్లా చేసి ఉండొచ్చు, కానీ జరుగుతున్న పరిస్థితులను చూస్తూ ఉంటే డౌట్ వస్తుందన్నమాట. ఎలాగంటే ఇంట్లో ఇప్పుడు ఎవరికైనా సరే ఎన్ని గొడవలు జరిగినా సరే ఎవరికైనా ఏమైనా జరిగితే వాడి ఫ్యామిలీనే ముందు వస్తుందరే అని హెల్ప్ చేయడానికి. అలా ఫ్యామిలీనే వీడు వద్దు సత్య తెచ్చాడు అనుకుంటున్న ఒకరిని తీసుకొచ్చి ఇది వీడియో చేశాడు అని చెప్పేసి చంపేశారనుకో కేసు క్లోజ్ కదా. తను ఎవరైనా పెద్ద తలకాయ ఉన్నారు, పెద్ద మినిస్టర్ కొడుకున్నాడు అనుకోండి, ఉన్నాడని నేను అట్లే మళ్ళీ ఇది పట్టుకో ఉన్నాడు అనుకోండి, మినిస్టర్ కొడుకు లేదా పోలీసు సంబంధించిన వాళ్ళు ఎవరో పెద్దోళ్ళకి కనెక్షన్ వాళ్ళు ఉండి వాళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళు ఇరికించుంటే ఛాన్స్ ఉంది కదా. ఇన్ని చేసుకుని అది ఒక్కటి చేయలేరా? రీసెంట్గా పూణే పోస్ట్ కేసులో ఏమైంది, అది పెద్ద ఇష్యూ అయ్యి అది 300 పదాలతో ఎస్ఏ రామన్ కోర్టులు చెప్పారు కాబట్టి ఇష్యూ అయింది, కాబట్టి మీడియా దాన్ని గట్టి ఫోకస్ చేసింది, కాబట్టి బ్లడ్ శాంపిల్ మార్చడాలు, వీడు కాదు కుర్రోడు కాదు డ్రైవ్ చేసానికి చెప్పించడానికి వాళ్ళు ట్రై చేయడాలు ఇవన్నీ మనకు కళ్ళ మంది కల్పించేసింది, దొరికిపోయారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ ఈ పోలీసు ఇలా చేస్తున్నాడు లేదా వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి చూపించే కెపాసిటీ ఏ మీడియాకి లేదు. ఎందుకంటే అక్కడ పోలీసులు ఉన్నారు, పోలీసులు వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంత జరిగినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, మీకు నాకు కూడా వస్తుంది. ఆ కోపం ఎవరి మీద మనం చూపిస్తాం? ఎవరైనా సరే గవర్నమెంట్ కాలేజ్ జరిగింది, పోలీసులు సీఎం చేతిలో ఉన్నారు, కానీ వాళ్ళే చాలా అసమర్థంగా కేసుని డీల్ చేశారంటే మన యాంకర్ అంతా కూడా పిన్ పాయింట్ అయ్యేది సీఎం పొజిషన్లో ఉంటూ వాళ్ళ మీద. సీఎం ఇలా ఒక అమ్మాయిని కాపాడలేకపోయారు, ఇంకా ఈవీఎం సీఎం ఇలా కొంతమంది ట్వీట్లు చేశారు సోషల్ మీడియాలో. చేస్తే పోలీసులు ఈ కేసు అయితే ఏమో అరుణాచల్ కాసేస్తే అమ్మాయి చనిపోయింది అని రాసుకున్నారు, కానీ ట్వీట్లో సీఎం మమతా బెనర్జీ సరిగ్గా చేయలేదు అని వేసారనుకో వెంటనే వాళ్ళకి రిపోర్ట్ వస్తుంది పోలీసు నుంచి మెసేజ్, మీరు మిస్ఇన్ఫర్మేషన్ ఇట్లా పంపిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇది మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి. రీసెంట్గా 23 years old మా అమ్మాయికి చదువుకుంటుంది, ఆ స్టూడెంట్ని అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే ఈ చనిపోయిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి పేరు ఫోటో సోషల్ మీడియాలో వచ్చేసి ప్రిన్సిపల్ వచ్చి బయటకు చెప్తే ప్రిన్సిపల్ వచ్చి మైకుల ముందు ఆ అమ్మాయి పేరు మొత్తం చెప్పేశాడు. వాడిని ఇంకా అరెస్ట్ చేయలేదు. ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి పేరు రాసి ఇట్లా జరిగింది, ఈ అమ్మాయిని కూడా కాపాడలేకపోయారు, మీరే సీఎం అన్నట్లు సీఎం మమతా బెనర్జీని ట్వీట్ చేసింది. ఆ అమ్మాయి మీద కేసు వేసి అరెస్ట్ చేశారు. ఏంటంటే చనిపోయిన అమ్మాయి పేరు చెప్పింది, ఇది పనిషబుల్ అఫెన్స్ అంటున్నారు పోలీసులు. కానీ అక్కడ అరెస్ట్ చేసింది, ఇప్పుడు అలా అరెస్ట్ చేయాలంటే ఎంతమంది పేర్లు రాసి ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, అమ్మాయి సెమినార్ హాల్లో చనిపోయే ముందు వీడియో పెట్టిందని. అది చాలామంది చెప్పిందంటే ఫేక్ అని, అంటే ఏ ఇతరులను చేసి ఉంటారు అనేది అంటున్నారు. ఆ వీడియో ఫేకా గీకా అనేది కదా పాయింట్ ఇక్కడ. ఆ వీడియో చెప్తున్న మెసేజ్ ఏంటి అనేది మనం చూసుకుంటే ఆ వీడియోని మనం ఒప్పుకోవాలి. చనిపోయే ముందు అమ్మాయి పడ్డ బాధను మాత్రం ఆ వీడియో చూపించింది. ఇప్పుడు మళ్ళీ వేరే టాపిక్ డైవర్ట్ అవ్వకుండా అమ్మాయి వీడియో కూడా అలా వచ్చాక అవన్నీ షేర్ చేస్తున్నారు. వాళ్ళెవ్వరిని పోలీసులు పట్టుకోవట్లేదు మా మధ్య వెస్ట్ బెంగాల్. సీఎం మమతా బెనర్జీ పెరిగితే మాత్రం నోటీసులు వస్తున్నాయి, అరెస్టులు చేస్తున్నారు. ఇదే వాళ్ళ పని. అందుకనే అంటుంది ఆ సంజయ్ రాయ్ పట్టుకుంటే ఆ పోలీసులే. నేను అనంతరాన్ని వాడు తాగిపోతూ వాడు తిరిగిపోతూ వాడు తాగి హాస్పిటల్కి వచ్చే ముందు కూడా రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడని చెప్పి రీసెంట్గా రిపోర్ట్లు వచ్చినాయి. అలాంటి పట్టుకొని వీడియో చేశాను అని చెప్పి షూట్ చేసేసారు నడు రోడ్డు మీద. అందరూ పండగ చేసుకుంటాం, చంపేశారు అవన్నీ
అమ్మాయిని ఇట్లా చేసి చంపేశారు, చచ్చాడు దరిద్రుడు అని చెప్పి అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. కానీ లోపల ఎక్కడో డౌట్ వస్తుంది అనమాట, అసలు వీడు చేశాడా, నలుగురు చేసిన వీడు ఒకడా, లేకపోతే వీడు ఒకడే చేశాడు. ఇప్పుడు వీడు ఒకడే చేశాడు అంటారు, లేదంటే ఫస్ట్ వాడు ఒక్కడిని ఇరికిద్దాం అనుకున్నారు, కుదరట్లే. పోస్ట్ మార్టం ఇప్పుడు కూడా వచ్చేసింది కదా, ఇంకో ఇద్దరు ముగ్గురు ఎవరో ఒకరు తీసుకొస్తారు. అట్లానే చెప్తున్నా, సేమ్ టు సేమ్ జగనమ్మనాలు అదే జరిగింది. నలుగురిని తీసుకొస్తారు, వాళ్ళు చిన్న పిక్ పాకెటర్లు ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి అమ్మాయి రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు అని చెప్పి సినిమాలో వాళ్ళు నలుగురిని ఎన్కౌంటర్ చేస్తారు. ఇది ఇక్కడ కూడా అలా చేస్తారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. నేను అక్కడ గవర్నమెంట్ని మనం తిట్టడానికి అనేది రియాక్షన్. ఇప్పుడు లాస్ట్ టైము మనకి ఇక్కడ దిశ జరిగింది, గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అయ్యాయి, మంచో చెడు రియాక్షన్ పవర్ఫుల్గా ఉండాలి. తప్పించుకోవడానికి చేసేట్టు చేయకూడదు. ఆ తప్పించుకొని చేసే చెప్పి క్లియర్గా అర్థమైపోతుంటే ఇంకా ఏం చేయాలి? గవర్నమెంట్ నా దగ్గర పెట్టుకుని నేను ప్రొటెక్ట్ చేస్తుంటే ఎవరు మీరు చేస్తున్నారు? మీ పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ ప్రిన్సిపల్ మీరు ఎందుకు వాడు రిజైన్ చేస్తే రిజిగ్నేషన్ కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? సమాధానం లేదు. నాకు అందుకే ఈ పరిస్థితి అంతా చూస్తూ ఉంటే అమ్మాయికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. అది ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడ జరిగినా సరే ఇట్లాంటిది ఒక అమ్మాయికి ఇలా జరిగినప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది అని చెప్పడం చాలా కష్టం. ఒక పవర్ఫుల్ ఎవరన్నా ఒక్క పవర్ఫుల్ మనిషి అయినా సరే దాన్ని ఇన్వాల్వ్ అయి ఉంటే కష్టం. సరే, ఇప్పుడు సంజయ్ రాయ్ మంచోడా, సంజయ్ రాయ్ అమ్మాయి కూడా ఈ కేసు సంబంధం లేదా, ఇవన్నీ నేను అవన్నీ కాదు మన పాయింట్. నా పాయింట్ ఏంటంటే సంజయ్ రాయ్ కాదు, ఎవరో పవర్ఫుల్ వ్యక్తి కూడా ఉండొచ్చు దీనిలో అనేది నా డౌట్. ఎవరో ఒకరు లేకపోతే పోలీసులు వచ్చేసి ఇంత కవరప్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే అమ్మాయికి న్యాయం జరుగుతున్న నమ్మకం లేదు. కానీ ఈ గవర్నమెంట్లో ఈ రూల్స్, ఈ డబ్బు, పవర్ ఇవన్నీ అడ్డు పెట్టుకొని ఏ గవర్నమెంట్ అయినా సరే, నేను పలానా గవర్నమెంట్ అట్లా ఏ గవర్నమెంట్ అయినా సరే వాళ్ళకైతే అటువైపున సామాన్యుడు అయితే న్యాయం జరగదు. జరగనివ్వరు. రాజ్యాంగంలో అందరూ సమానమే, రాజ్యంలో కాదు. రాజ్యంలో పవర్ ఉన్నాడు తప్పు. ఎంత బాధేసాను మనం చేయలేం. అదే నాకు ఇంకా బాధేసాను. ఎందుకంటే జర్నలిజం ఫీల్డ్ ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి. తెలిసినప్పుడులో కూడా ఇంకా న్యాయం జరగడం కష్టం. ఇంకా ఈ కేసు మీద మీ ఒపీనియన్ ఉంటే, అంటే నిజంగా కాన్స్పిరసీ ఉందంటారా, లేదా అదంతా లేదు చక్కగా ఇన్వెస్టిగేషన్ అన్నీ జరుగుతున్నాయంటారా? పోలీసుల పాత్ర ఎలా ఉందంటారు? ముఖ్యంగా నాకు దీని మీద ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వెస్ట్ బెంగాల్ పోలీసులు కేసు బ్రేక్ చేయాలి, దోషులు పట్టుకోవాలి అనే మైండ్ సెట్తో ముందుకెళ్ళారు మీరని అనిపిస్తుంది అనుకుంటున్నారా? మీరు అక్కడక్కడ న్యూస్ అయినా సరే విన్న దాన్ని బట్టి, అక్కడ కనిపించిన దాన్ని బట్టి మీకన్నా అనిపిస్తుందా? అదొకటి కామెంట్ చేసి చెప్పండి. వీడియో ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్తో షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా దారుణం ఏం జరిగినా సరే బయట మనకు కనిపించే జస్ట్ హెడ్లైన్స్ కాకుండా వెనకాల ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, ఇలా వాటిని మీతో కలిసి అన్కవర్ చేయడానికి ఫ్యూచర్లో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.